ఇప్పుడొక వైరల్ వార్త వస్తుంది. అదేందంటే, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ గూడా అరెస్ట్ అయ్యాడని. యాక్చువల్‌గా ఇది అనేక మలుపులు తిరుగుతోంది. ఇందులో మంగ్లీ పేరు ప్రధానంగా చోటు చేసుకుంది. అయితే మంగ్లీకి డైరెక్ట్‌గా సంబంధం ఉందని గాని, మంగ్లీ ఆహ్, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు గాని, లేకపోతే మంగ్లీ అకౌంట్‌లకి డబ్బులు పంపించినట్టు గాని, ఎవరు గూడా ఇప్పటివరకు బాధితులు ఆరోపించట్లేదు. బాధితులు చెప్తున్నదేందంటే, ఈ మధు ప్రధానంగా రమావత్ మధు, తర్వాత భరత్ చౌహాన్, భరత్ చౌహాన్ ఆళ్ళ వైఫ్ శైలజ చౌహాన్, తర్వాత రమావత్ మధుకి వరుసకి ఆహ్, అన్నయ్యే బాలాజీ నాయక్ వీళ్ళ పేర్లు ప్రధానంగా చెప్తున్నారు. కొంతమంది బాధితులు హేమకాంతారెడ్డి పేరు గూడా చెప్తున్నారు. ముఖ్యంగా పటాన్ చెరువులో ఒక 20, 30 మంది బాధితులు ప్రెస్ మీట్ పెట్టి, మేము హేమకాంత్ రెడ్డికి ఇది ఇచ్చాము. శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి మేము డబ్బులు పంపించాము. ఈ శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హేమకాంత్ రెడ్డిది అనేది వాళ్ళు చెప్పారు. అయితే హేమకాంత్ రెడ్డి ఆహ్, గత కొన్ని రోజుల నుంచి బాధితుల తరపున ప్రతి ఛానల్‌కి వెళ్లి మాట్లాడుతూనే ఉన్నాడు. తను చెప్తున్నదేమంటే, నేను 25,00,000 ఇచ్చాను. నన్ను చూసి ఇంకొంతమంది ఇచ్చారు. ఇదేందంటే మార్కెటింగ్ బ్యాచ్ వీళ్ళందరూ గూడా తర్వాత వాళ్ళతో ఉన్న బంధువులు వాళ్ళు ఎక్కువగా ట్రైబల్సే ఉన్నట్టుగా ఉంది. బంజారా తెగకు సంబంధించి 60% బాధితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ రమావత్ మధు మిగతా వాళ్ళందరూ గూడా తాండాలతో వాళ్ళకున్న పరిచయాలు. ఈ మార్కెటింగ్ ఏజెన్సీలో గూడా వాళ్ళే ఎక్కువ పనిజేయడం. సో, దానివల్ల ఎక్కువగా ఈ ట్రైబల్స్ నుంచే డబ్బులు పెట్టిచ్చారు. వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ లేకపోవడం వీటి మీదంతా తమలో ఒకడు తమతో పనిచేస్తున్న ఒక వ్యక్తి బయటికెళ్ళి కొద్ది రోజుల తర్వాత ఫార్చునర్ కారు, సూటు, బూటు రిచ్‌గా వేసుకొని దిగడం ఇవన్నీ చూసి వాళ్ళు ఇతనేదో మంచి బిజినెస్‌లు చేస్తున్నాడు, క్విక్‌గా డబ్బు సంపాదిస్తున్నాడు. మనం గూడా సంపాదించొచ్చు కదా! మనకు గూడా హెల్ప్ అంటున్నాడని అనుకున్నారు. ఒకరిని చూసి ఒకరు పెట్టారు. దీంట్లో గూడా మామూలుగా మనకి ఈ గొలుసు మార్కెటింగ్‌లో లాగే ఎవరైనా డబ్బులు పెట్టిస్తే వాళ్ళకి సెపరేట్‌గా బెనిఫిట్స్ ఇవ్వడం ఇవన్నీ గూడా చేశారనమాట. సో, మేజర్‌గా ఏందంటే వీళ్ళు చెప్పింది 5,00,000 దానికి పైన డబ్బులు పెడితే 102 గజాల స్థలం ఇస్తారు. అట్లాగే 42 నెలల పాటు 25,000 వడ్డీ ఇస్తారు. అది కాకుండా అనేక స్కీములు గూడా పెట్టారు దీంట్లో. ఇదేందంటే పర్సనల్ ప్రాఫిట్ ఇస్తారు, షేర్ ఇస్తారు, డైరెక్టర్ రెఫరల్ బోనస్ ఇస్తారు, లైఫ్ స్టైల్ ఎక్సలెన్స్ ఫండ్ ఇస్తారు, తర్వాత నెట్వర్క్ గ్రోత్ బోనస్ ఇస్తారు, టీమ్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు, ఎలీట్ కార్ ఫండ్ ఉంటది, డ్రీమ్ విల్లా ఫండ్ ఉంటది. తర్వాత 5,00,000 వరకు ఇన్సూరెన్స్ గూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ పెట్టినోళ్ళకి అంటే 25,00,000, 50,00,000 పెట్టిన వాళ్ళని తీసుకెళ్ళి గోవా ట్రిప్పులు ఇలాగ ఒకటి తీసుకెళ్లారు. కొంతమందికి విదేశ్ ట్రిప్పులు కూడా తీసుకెళ్తామని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఏందంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మందిని పెట్టిచ్చే ఒక ప్లాన్ ఇందులో కనబడుతుంది. జనరల్‌గా ఈ కైండ్ ఆఫ్ స్కామ్స్‌లో సాధారణంగా కనిపించే లక్షణాలే ఉంటాయి. మనం వాళ్ళ ఆఫీస్‌కెళ్తే కూడా చాలా అల్ట్రా రిచ్ ఉంటది. వాళ్ళే మనకు భోజనాలు పెడతారు. వాళ్ళ కార్‌లలోను మనకు తీసుకెళ్తారు. అంటే మనం ఏదో వెరీ వీఐపీ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు డబ్బులు కట్టే వరకు. సో, తర్వాత ఇంకా అప్పటి నుంచి ఫోన్‌లు లిఫ్ట్ చేయరు. ఏదన్నా వెళ్ళినా సరిగ్గా మాట్లాడరు. వెయిట్ చేయిస్తారు. ఇలాగా ఉంటదనమాట. సో, వీళ్ళు గూడా అదే చెప్పారు. వీళ్ళు ఆహ్, అక్కడ ఒక ఆహ్, పటాన్ చెరువు, దామరగిద్ద అనే ఏరియాల్లో ల్యాండ్స్ కూడా కొంటున్నట్టు కూడా చెప్పారనమాట. కానీ వీళ్ళు ఒక దాంట్లో కూడా డబ్బులు పెట్టలేదు. సో, దీంట్లో ఇప్పుడు ఈ మధుతో పాటు శివ ఉండడం అనే వీడియోలు బయటకొచ్చాయి. శివ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టొచ్చింది. రెండోదేంటంటే గోకుల్ నందన్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా శివ వెళ్ళాడు. శివాని వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చి అతనికి శాలువాస్ కట్టి పూలగుచ్చాలిచ్చి సన్మానం చేసిన వీడియోలు, ఫోటోలు గూడా బయటకొచ్చాయి. అంటే మంగ్లీకి డైరెక్ట్‌గా సంబంధం ఆహ్, ఈ ఈ స్కామ్‌తో లేకపోవచ్చు గానీ, ఈ స్కామ్‌లో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న మధుతో మాత్రం మంగ్లీకి కూడా సంబంధం ఉన్నట్టుగానే మనకి వీడియోలు, ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె వీళ్ళ ఊరికెళ్ళడం, వీళ్ళతో గూడా ఫోటోలు దిగడం, తర్వాత ఈమె కాన్సర్ట్‌లో లేటెస్ట్‌గా వచ్చిన వీడియోలు ఈమె కాన్సర్ట్‌లో స్టేజ్ పక్కన నిలబడి
మధు అండ్ భరత్ చౌహాన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియో తీస్తున్నట్టుగా చూసి భరత్ చౌహాన్ బయటికి వెళ్ళిపోయాడు. సో క్లియర్గా మంగ్లీకి ఈ మధుకి మధ్య పరిచయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇంకోటి కూడా గమనించవచ్చు, సుబ్బారావు మా బాధితులను తీసుకొని పూజారి నాగేశ్వరరావు అడ్వకేటు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ సురేష్ బొబ్బులి మ్యూజిక్ డైరెక్టర్, వేణు ఉడుగుల డైరెక్టర్ వీళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు పంచాయతీ జరిగినప్పుడు కూడా మధు తెలియదని చెప్పిన అమ్మాయి మంగ్లీ మధు పర్సనల్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సుబ్బారావుతో మాట్లాడేవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే టచ్లో ఉన్నంత నాకు చాలామంది టచ్లో ఉంటారు. టచ్లో ఉన్న వాళ్ళు మోసం చేస్తే నాకేంటి సంబంధం అనేది ఖచ్చితంగా మంగ్లీ అడగడంలో తప్పు లేదు. కానీ మంగ్లీ పేరు ఉపయోగించుకొని వాళ్ళు ఈ ఫోటోలు వీడియోలు చూపించి ఎక్కువగా ఈ ట్రైబల్స్ మన అమ్మాయి ఉంది కదా పాపులర్ కాబట్టి ఏదన్నా జరిగితే ఆ అమ్మాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మనల్ని మోసం చేయరు అన్న యాంగిల్ వాళ్ళు వాడుకున్నారు. సో మంగ్లీ ఇప్పటివరకు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లేదు. కానీ వాళ్ళ తమ్ముడు కొంత వీళ్ళతో తిరిగినట్టుగా ఉంది. వాళ్ళ తమ్ముడికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఎవరు కూడా ఏమి శివాకి డబ్బులు ఇచ్చినామోనో లేకపోతే శివ అకౌంట్లో వేసామనో శివ డబ్బులు ఇవ్వమని అడిగాడనో ఎవరో కూడా బాధితులు చెప్పలేదు. సో మంగ్లీకైనా శివాకైనా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టుగా మాత్రమే ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే దీంట్లో పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కూడా సంబంధం తేలితే మాత్రం ఖచ్చితంగా మంగ్లీని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పాపులర్గా మారిపోయింది స్కాము. ఒక రకంగా సుబ్బారావు అడ్వకేట్ని అభినందించాలి. ఆయన మంగ్లీ ఆరోపిస్తున్నట్టు ఆయన బిగ్ బాస్కి అవ్వాలి, పాపులర్ కావాలని అతనికి ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ బాధితులు ఇంతగా ఓపెన్ అయిపోయి మాట్లాడడానికి, మీడియా హైలైట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడింది. మోసం అయితే జరిగింది. ఈ మోసంలో ఎన్ని కోట్లు జరిగాయి అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏదేమైనా 100 నుంచి 150 కోట్లు, దాదాపు 500 మంది బాధితులు ఉన్నట్టుగా ఇప్పటివరకు మనకి అందుతున్న సమాచారం. సో దీని మీద ఇప్పుడు ఆల్రెడీ సిఐడి కేసు నడుస్తుంది. 62 కేసులు పెట్టారని చెప్తున్నారు. మరోపక్క ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ వాళ్ళే మొన్న ఈ అబ్బాయిని ఫ్రైడే రోజు మధుని అరెస్ట్ చేశారు.